పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ది సుదర్శన్ చావుకి బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని, వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు పెద్ది చావుని అంటూ పొంగులేటి కామెంట్స్ చేస్తున్నారు. బ్రతుకున్నప్పుడు పెద్దిని బీఆర్ఎస్ పట్టించుకోలేదు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఉద్యమకారుడైన పెద్దికి మంత్రి పదవి కూడా ఇవ్వకుండా బీఆర్ఎస్ అవమానించిందని, సంతోష్ రావు, దామోదర్ రావు లాంటి వాళ్ళకి బీఆర్ఎస్ రాజ్యసభ పదవులు ఇచ్చింది, పెద్ది సుదర్శన్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉద్యమకారులను ఓట్ల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అంటున్నారు పొంగులేటి. మరణాలను సైతం రాజకీయానికి వాడుకుంటూ దిగజారిపోయింది బీఆర్ఎస్, వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు అంటూ కూడా చెప్తున్నారు. మనకు తెలిసిందే, పెద్ది సుదర్శన్ రెడ్డి హాస్పిటల్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ అంతా అక్కడికి వెళ్ళారు, నాయకులందరూ మాట్లాడారు. ఇక ఆయన లాస్ట్ ఘడియల్లో ఉన్న సమయంలో ఆర్ఎస్పీ వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి కొన్ని ప్రెషర్స్ ఉన్నాయి, దానివల్లనే ఆయన కండిషన్ ఇలా అయి ఉండొచ్చేమో అన్నట్లుగా మాట్లాడడం మనం చూసాం. ఆ తర్వాత కేటీఆర్ కూడా మాట్లాడారు, మొన్న మాట్లాడారు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కోల్పోయిన తర్వాతనే. అయితే బీఆర్ఎస్ పెద్ది సుదర్శన్ రెడ్డి చావును కూడా రాజకీయం చేస్తుంది, శవ రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం ఇక్కడ మనకు కనిపిస్తుంది పొంగులేటి. సో మరి ఆయన బ్రతుకున్నప్పుడు ఎందుకు మీరు గౌరవించలేదు, ఎందుకు ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు? సరే, ఎమ్మెల్యేగా ఓడిపోయారు, 3 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి మాత్రమే గెలిచారు ఆయన ఎమ్మెల్యేగా, 2 సార్లు ఓడిపోయారు. ఆ ఓడిపోయిన టైంలో ఎమ్మెల్సీగానో రాజ్యసభకు ఇవ్వచ్చు కదా, సంతోష్ లాంటి వాళ్ళని పంపించారు కదా, మరి ఈయనకి ఎందుకు ఇవ్వలేదు, ఉద్యమ నాయకుడు కదా అని చెప్పేసి ఇప్పుడు పొంగులేటి ప్రశ్నిస్తున్నారు. ఒకసారి నేను పొంగులేటి చేసినటువంటి ఆ ట్వీట్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. పెద్ది సుదర్శన్ రెడ్డి బ్రతుకున్నప్పుడు నిర్లక్ష్యం చేసి చనిపోయాక రాజకీయాల కోసం వాడుకుంటున్న డ్రామారావు గారు ఎట్ కేటీఆర్ బీఆర్ఎస్, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఉద్యమకారుడు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించింది బీఆర్ఎస్ పార్టీ. సంతోష్ రావు, దామోదర్ రావు లాంటి వారికి రాజ్యసభ పదవులు ఇచ్చిన బీఆర్ఎస్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆయనకు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఎందుకు ఇవ్వలేదు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడమే కాకుండా అంత్యక్రియల అధికారిక పోలీసు లాంఛనాలతో నిర్వహించి గౌరవించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉద్యమకారులను ఓట్ల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, అధికారం, కీలక పదవులన్నింటినీ కల్వకుంట్ల కుటుంబానికి అనుభవించడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య, మరణాలను సైతం రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తూ నీచానికి దిగజారిన బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పడం ఖాయం అంటూ పొంగులేటి చేసినటువంటి ట్వీట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని అనుమానాలు లేకపోలేదు. అంటే బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ కేటీఆర్ కూడా అన్నారు కదా, అవును అప్పుడు కొంత ఇబ్బంది పెట్టారని మేము కూడా విన్నాము, మా దగ్గరికి సమాచారం వచ్చింది అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం మనం చూసాం. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరి మీడియాకి ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా మనం చూసాం. గతంలో ఇబ్బంది పెట్టారు కావాలని, ఇంటి ముందు ధర్నాలు చేశారు కొంతమంది. సో ఇలా చేయడం, అండ్ అట్ ది సేమ్ టైం పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో ఆయన భార్య పొట్టన పెట్టుకున్నారు నా భర్తని అంటూ కామెంట్స్ చేయడం మనం చూసాం, బాధపడుతూ మాట్లాడడం మనం చూసాం. సో ఇవన్నీ బీఆర్ఎస్ ఓవైపు చెప్తుంది, పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో చాలా రాజకీయం జరిగింది, ఆయన్ని చాలా ఒత్తిడి చేశారు, ఆయన మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పి మాట్లాడారు. ఆ ప్రెషర్ వల్ల కూడా ఆయన ఇలా అయిపోయారని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంత చిన్న వయసులో, సుమారుగా 53 ఏళ్ల వయసు ఆయనకి, ఈ చిన్న వయసులోనే ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం అంటే ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఇదని చెప్పి ప్రయత్నం. మరోవైపు ప్రభుత్వం ఏం చెప్తుంది, పొంగులేటి ఏం చెప్తున్నారు, మేము కావాలంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసాం ఆయనకి వరంగల్ నుంచి, మరోవైపు ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో మేము అంత్యక్రియలకి ప్రభుత్వ లాంఛనాలు కూడా ఏర్పాటు చేసాం, ఆయన్ని రెస్పెక్ట్ చేసాం. ఉద్యమ కాలం నుంచి మీతో ఉన్న వ్యక్తికి మీరేం చేశారు? ఎమ్మెల్యేగా ఓడిపోతే కనీసం ఎమ్మెల్సీనో రాజ్యసభ కూడా ఇవ్వలేకపోయారు, మంత్రి పదవి ఇవ్వలేదు కనీసం, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు కదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. దెర్ ఈజ్ ఎ సెన్స్ ఇన్ దిస్ క్వశ్చన్. సో ఈ అంశానికి సంబంధించి మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మధుని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు వ్యూవర్స్. ఈ అంశంలో ఎవరు రాజకీయం చేస్తున్నారు, పెద్ది చావుని రాజకీయంగా బీఆర్ఎస్ వాడుకుంటుంది అని పొంగులేటి చేస్తున్నటువంటి ఈ కామెంట్స్, లేదంటే కాంగ్రెస్ చేస్తున్న కామెంట్స్
మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి వల్ల పెద్ద ఇలా అయిపోయాడని మీకు అనిపిస్తుందా బీఆర్ఎస్ చెప్తున్నట్లుగా, లేదంటే కాంగ్రెస్ చెప్తున్నట్లుగా పెద్ద చావుని రాజకీయం చేస్తున్నారు అని కాంగ్రెస్ చెప్తున్నట్లుగా ఆ కోణంలో చూడాలా? ఈ రెండు కోణాల్లో మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయొచ్చు, మీరు మాతో మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవచ్చు. మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇప్పుడు ఆయన లేరు, ప్రాణాలతో లేరు. ఈ టైంలో ఆయన గురించి ఒక రాజకీయం తెర మీదకి రావడం, అసలు ఆయన ప్రాణాలు పోవడానికి ఆయన ఒత్తిడికి కారణం ప్రభుత్వం అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంటే, మీరు బ్రతుకున్నప్పుడు ఆయన గౌరవించలేదు, మేమే గౌరవించాం కనీసం ఆయన్ని అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఒక పోయిన వ్యక్తి గురించి ఇలాంటి రాజకీయం జరగడం అనేది. బట్ ఎవరు అంటే ఇద్దరు ఒకరి మీద ఒకరు బుర్ర జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడాలి సిచ్యువేషన్ని? నిన్న కేటీఆర్ మీడియా సమావేశాల సందర్భంగా కొంచెం కొన్ని కామెంట్స్ చేశారు. ఒత్తిడి ఉందా సుదర్శన్ రెడ్డి పైన, ప్రభుత్వ ఒత్తిడి అనేటువంటిది మీడియా అడిగినటువంటి క్వశ్చన్ కి ఈ సమాధానం ఇచ్చారు కేటీఆర్. ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి ఉడబెట్టుకున్నారు, నా దగ్గరికి వచ్చి మాట్లాడితే ఇద్దరు అడ్వకేట్స్ ని అలాట్ చేశాను, అక్రమంగా కేసులు పెడుతున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి పైన, పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరుల పైన, వాళ్ళకి అండగా నిలబడండి, ఆ కేసెస్ నుంచి కొంచెం ఉపశమనం కలగల, రిలీఫ్ ఉండేలా ఆయనకు అండగా ఉండండి అనేటువంటి నేను ఇద్దరు అడ్వకేట్స్ నేనే సూచించాను అనేటువంటి కేటీఆర్ నిన్న మీడియా సమావేశంలో ఆయన చెప్పిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో చాలా స్పష్టంగా అసలు పెద్ది సుదర్శన్ రెడ్డిని రాజకీయంగా నిర్లక్ష్యం చేసి బతుకున్నప్పుడు ఇప్పుడు చనిపోయిన తర్వాత రాజకీయాల కోసం వాడుకుంటున్నా అనేటువంటిది ఈయన స్టేట్మెంట్ చేస్తూ కేటీ రామారావుని డ్రామారావు అంటూ ఆయన ట్వీట్ చేశారు మంత్రి పొంగులేటి. గత కొంతకాలంగా పడట్లేదు. మంత్రి పొంగులేటి చేసినటువంటి కామెంట్స్ పైన బాంబులేటి అనేటువంటి స్టేట్మెంట్ కేటీఆర్ చేశారు. తర్వాత వట్టి నాగులపల్లి సంబంధించినటువంటి భూముల విషయంలో కానీ ఆయన కొడుకు పొంగులేటి కొడుకు హర్షారెడ్డి ఇన్వాల్వ్ అయినటువంటి తీరుతెన్నులను అన్నింటినీ బయట పెడతా ఉన్నాము అనేటువంటిది బీఆర్ఎస్ ఎప్పుడైతే బహిర్గతం చేస్తున్నామని చెప్పారో అప్పటి నుంచి ఇద్దరి మధ్య వైరుధ్యం ఉంది. సో కేటీఆర్ మాట్లాడిన కొద్దిసేపటికి ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి సంతోష్ రావుకి ఇచ్చారు, దామోదర్ రావుకి ఇచ్చారు, ఇంకా చాలా మందికి రాజ్యసభ పదవులు ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేకపోయారు? వరంగల్ నుంచి మేము గ్రీన్ ఛానల్ ద్వారా ఏర్పాటు చేసి తీసుకొచ్చాము, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాము, మాకు సిద్ధసిద్ధి ఉంది, మీరు వాడుకుంటున్నారు రాజకీయాలకు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మరణాలను సైతం రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తూ నీచానికి దిగజారుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పడం ఖాయమంటూ ఆయన ట్వీట్ చేస్తే వీటన్నిటినీ కాదని చెప్పేసి ప్రభుత్వ వేధింపులే ఉన్నాయి కదా, ఆయన అనుచరులను ఇబ్బంది పెట్టడం కానీ, ఎప్పుడైతే సివిల్ సప్లైలో ఉన్నటువంటి స్కామ్ ని 1100 కోట్లకు పైగా జరిగినటువంటి స్కామ్ ని బయట పెట్టారో అధికారిక లెక్కలతో అప్పటి నుంచి వేధించడం మొదలుపెట్టింది సుదర్శన్ రెడ్డిని. ఆ ప్రెజర్ కూడా ఉండుంటుంది 100%. సో అందువల్ల ఇది జరిగింది, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అనేటువంటి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాబట్టి దీన్ని కౌంటర్ గా పొంగులేటి ఇచ్చారు. నిజంగానే అన్ఫార్చునేట్ ఆయన చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి స్టేట్మెంట్స్ రాజకీయము ఏమున్నా ఆయన గన్మెన్లను తొలగించారు.